రెసిపీ చేయబోతున్నాం ఈరోజు? నేపాలీ చికెన్ సలాడ్. సో ఇవాళ రెసిపీ నేపాలీ చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. నేపాలీ చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్, చాట్ మసాలా, టొమాటో ముక్కలు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పైనాపిల్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, నూనె. నేపాలీ చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్, రెడీ. ఏం చేయాలా? ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పెప్పర్, అండ్ దెన్ లెమన్ జ్యూస్. ఎస్. 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు మిక్స్ చేద్దాం స్వీటీ. ఎస్. ఒక 5 minutes మనం దీన్ని పక్కకు పెడదాం, మ్యారినేట్ చేద్దాం. యప్. మీకు అసలు MBBS ఎందుకు చేయాలనిపించింది? ఇట్ వాజ్ మై మమ్స్ డ్రీమ్ యాక్చువల్లీ. మా మమ్మీ డాక్టర్ అవుదాం అనుకున్నారు, కానీ గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ అయ్యారు. సో నన్ను డాక్టర్ని చేద్దాం అని చెప్పి తను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. అండ్ దెన్ లైఫ్ హ్యాపెన్. నీకు కూడా ఇంట్రెస్ట్ ఉండే? చాలా. లేకపోతే చాలా కష్టం. అవును, దర్ ఇస్ నథింగ్ ఫోర్స్ అని ఏం లేదు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే. అండ్ మా డాడీకి కూడా మంచి కొంచెం హైఫై ఎడ్యుకేషన్ చదివించాలి పిల్లల్ని అని చాలా డ్రీమ్ ఉండే. సో అన్నీ అట్లా కలిసి వచ్చాయి అండ్ థ్యాంక్ గాడ్. వెల్ డన్. ఓకే, సో నువ్వు డాక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యేదానివి? ఏమైనా అనుకున్నావు ఎప్పుడైనా? నాకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పి. అమేజింగ్. అసలు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తుండే ఒకవేళ, ఇఫ్ నాట్ ఇంటూ దిస్ ఫీల్డ్. సూపర్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది, మన ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? ఇట్స్ మ్యారినేట్ అయిపోయింది, మనం డీప్ ఫ్రై చేసేద్దాం. టైం ఉంది కాబట్టి ఏం చేద్దామంటావు? సరదాగా ఒక డాక్టర్ పేషెంట్ గేమ్ ఆడదామా? ఓ, నీకు చిన్నప్పుడు ఆడుకునే గుర్తుకొస్తుంది. అలా ఆడి డాక్టర్ అయిపోయా. సూపర్. ఓకే, లెట్స్ ట్రై. ఇప్పుడు నేను డాక్టర్ కదా, మీరు నా పేషెంట్. మీరు ఇప్పుడు వచ్చారు నా దగ్గరికి. ఓకే డాక్టర్, చెప్పండి డాక్టర్, నాకేమైందంటారు? చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. నవ్వుతూ చెప్తారేంటి డాక్టర్? అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు 2 బ్యాడ్ న్యూస్లు ఉన్నాయా? అవును. అంటే ఒకటి బ్యాడ్ న్యూస్, ఇంకోటి ఇంకా బ్యాడ్ న్యూస్? ఎస్. చెప్పండి డాక్టర్, చెప్పండి, నాకేమైంది చెప్పండి. 24 hours మాత్రమే మీరు బతికి ఉంటారు అని చెప్పారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్. మరి వేరే బ్యాడ్ న్యూస్ ఏంటి? యాక్చువల్లీ నేను నిన్నటి నుంచి మీకు ఈ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను, కానీ నా బిజీ స్కెడ్యూల్స్ నాకు కుదరలేదు. అంటే ఇప్పుడు నేను చచ్చిపోతానా? అవును. అసలే నాకు పెళ్లి కూడా కాలేదు డాక్టర్. అయినా పెళ్ళైన తర్వాత 1 hourలో ఏం చేస్తాం? ఓకే డాక్టర్, ఏం చేస్తాను? ఇంత బ్యాడ్ న్యూస్ ఇచ్చాక నేను వెళ్ళి నా లాస్ట్ కొరకలు ఇచ్చుకుంటాను. ఎనీవేస్, ఓకే, కానీ యాజ్ అ డాక్టర్ ఇలా చెప్పాం మనము, కానీ ఈజ్ జస్ట్ ఫర్ ఫన్ చేసాం మనం ఇద్దరం కాబట్టి. కానీ చాలా ఫన్నీగా ఉంటాయి కదా ఇలా డాక్టర్ ఏమైనా మర్చిపోతే. ఘోరంగా రియల్ లైఫ్ లో కాదు, మీమ్స్ లో. రియల్ లైఫ్ లో ఇంకంతే అయిపోయారు. ఆ డాక్టర్ ఇంకోసారి డాక్టర్ ఐడియా క్యాన్సిల్ అవుతుంది. డాక్టర్ ఇంకోసారి డాక్టర్ అవును. ఇప్పటికి ఫ్రై అయిపోయి మంచిగా ఫ్రై అయిపోయాయి. సరే ప్లేట్ తీసుకొస్తా. ఓకే. ఓకే, ఇప్పుడు మన చికెన్ పీసెస్ అయితే మంచిగా ఫ్రై అయిపోయి రెడీ అయిపోయాయి స్వీటీ. ఈ లోపు మనం ఫర్దర్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక మిక్సింగ్ బౌల్ కావాలి, సలాడ్ మిక్స్ చేద్దాం. ఆనియన్స్ వేసుకుందాం, దెన్ క్యాబేజ్,
ఇప్పుడు బెల్ పెప్పర్స్ వేద్దాం. ఓకే, కలర్డ్ క్యాప్సికమ్. ఎస్, ఒక 2 స్పూన్స్ మాత్రమే టొమాటోస్. ఎందుకు ఎక్కువ వేసుకోకూడదా? ఎక్కువ వేసుకోకూడదు. దెన్ చాట్ మసాలా యాడ్ చేద్దాం, కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి మంచిగా మిక్స్ చేద్దాం. ఓకే, కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేద్దాం. ఎస్, ఫైన్. ఇప్పుడు మిక్స్ చేయరా పర్ఫెక్ట్గా. ఓకే, ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం స్వీటీ. నేపాలీ చికెన్ సలాడ్ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే స్వీటీ, మన యమ్మీ, టేస్టీ అండ్ హెల్దీ నేపాలీ చికెన్ సలాడ్ ఇస్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. సో ఫైనలీ మా డాక్టర్ చేసిన నేపాలీ చికెన్ సలాడ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం సెర్చ్ చేయండి. నేపాలీ చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్, చాట్ మసాలా, టొమాటో ముక్కలు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పైనాపిల్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, నూనె. నేపాలీ చికెన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, నిమ్మరసం, కార్న్ఫ్లోర్ వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, అలాగే మనం వేయించుకుని పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే నేపాలీ చికెన్ సలాడ్ రెడీ.